ప్రైజ్ ది లార్డ్. ఈ దినం మనం కర్తార్ సింగ్ అనే భక్తుడి గురించి తెలుసుకుందాం. కర్తార్ సింగ్ పాటియాలాలోని హర్నమ్ సింగ్కు సిక్కు కుటుంబంలో జన్మించారు. తన కుమారుడు క్రీస్తును అంగీకరించే అంచున ఉన్నాడని తెలుసుకుని కర్తార్ సింగ్ గారిని నిరుత్సాహపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాడు. బెదిరించారు. చివరికి అతనికి కాబోయే భార్య ద్వారా కూడా ప్రయత్నించారు. ఆమె చాలా అందమైన స్త్రీ. ఆమె ఆయనతో, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు లేకపోతే నేను నశించిపోతాను, మీరంటే అంత ప్రేమ, కానీ మీరు క్రైస్తవుడిగా ఉంటే నేను మిమ్మల్ని వివాహం చేసుకోను అని చెప్పింది. అందుకు ఆయన హృదయం బద్దలైపోయింది. ఎందుకంటే ఆమె అంటే ఆయనకు చాలా ఇష్టం. కర్తార్ సింగ్ గారు ఆమెతో, నాకు ఉన్నది ఒకే ఒక్క హృదయం, దాన్ని క్రీస్తుకు ఇచ్చివేసి తిని, ఇప్పుడు నేను ఏమీ చేయలేను అన్నారు. అప్పుడు ఆమె ఆయన జీవితం నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. కర్తార్ సింగ్ గారు మాత్రం తన విశ్వాసంలో దృఢముగా ఉన్నారు. అయితే ఈ దైవ సేవకుని తండ్రి కుమారుడిపై కోపంతో ఆయనను ఇంటి నుండి బయటికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. ఆయన వెళుతుండగా, నువ్వు వేసుకున్న వస్త్రాలు కూడా నావే, వాటిని విప్పి నా ఇంటి నుండి బయటకు వెళ్ళమని ఆజ్ఞాపించారు. కర్తార్ సింగ్ గారు తన వంటిపై ఉన్న బట్టలు విప్పి తన తండ్రి పాదాల వద్ద ఉంచి తన భూ సంబంధమైన వస్త్రాలను తొలగించగలిగినప్పటికీ తన పాపాలను కప్పి ఉంచిన క్రీస్తు నీతిని తాను ఎప్పటికీ త్యజించలేనని చెప్పారు. ఆయన ఇంటిని విడిచి కొన్ని రోజులు అరణ్యంలో ఆకలి మరియు చలితో బాధపడుతూ ప్రార్థన చేస్తూ గడిపారు. తన అచంచలమైన విశ్వాసంతో ఓదార్పును పొందారు. తరువాత ఆయన క్రీస్తు గురించి బోధించడం ప్రారంభించారు. అలా ఆయన ప్రయాణం చేస్తూ టిబెట్ ప్రాంతానికి చేరారు. సింగ్ గారు టిబెటన్ భాషను నేర్చుకుని కైలాంగ్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడ ఆయన 3 నెలలు బోధించారు. అనేకసార్లు రాళ్లతో కొట్టబడ్డారు, హింసలకు గురి అయ్యారు. కానీ క్రీస్తును బోధించడం మానలేదు. ఇలా అనేకులను క్రీస్తు కొరకు సంపాదించారు. ఒకరోజు సింగ్ గారిని టిబెటన్ మత నాయకుల ముందు ప్రవేశపెట్టారు. అక్కడ తను విదేశీ మతాన్ని బోధించినందుకు దోషిగా తేల్చి మరణశిక్షను విధించారు. అయితే సింగ్ గారు తన ప్రభువు ప్రేమ సత్యం కోసం తన రక్తాన్ని చిందించవలసి వచ్చింది కాబట్టి నేను ఈ ప్రదేశం వదిలి వెళ్ళనని ప్రకటించారు. అప్పుడు కర్తార్ సింగ్ గారిని ఒక కొండకు తీసుకువెళ్లారు. అక్కడ నేరస్తులకు మరణశిక్షలు విధిస్తారు. అయితే కర్తార్ సింగ్ గారు, నేను 3 దినములలో నా ప్రభువు వద్దకు వెళ్తానని ప్రవచించారు. అప్పుడు సింగ్ గారిని యాక్ అనగా జడల బర్రె చర్మంలో కుట్టి మండుతున్న ఎండలో పడవేస్తారు. యాక్ చర్మం ఎండలో బిగుసుకుపోతుంటే ఆయన ఎముకలు విరుగుతూ అపారమైన నొప్పిని అనుభవిస్తూ తనను హింసించిన వారి కొరకు కీర్తనలు పాడుతూ ప్రార్థించారు. అంతటి బాధలో కూడా ఆయన అచంచల విశ్వాసం చూపరులను ఆశ్చర్యపరిచింది. 3వ దినమున తన చివరి మాటలను రాయమని అక్కడ ఉన్న ఒక అధికారిని కోరారు. మరియు కర్తార్ సింగ్ గారు తన కుడి చేతిని బయటకు తీయమని వారిని కోరినప్పుడు వారు ఆయన ఏమి చేయునో అని చూచుటకు ఆయన చేతిని బయటకు పెట్టతలచిరి. ఆయన తన చేతితో కొత్త నిబంధన పుస్తకమును పట్టుకొని దేవుని స్తుతిస్తూ ప్రభు కోసం మన విశ్వాస సహితమైన జీవితాన్ని త్యాగం చెయ్యాలి అని కోరికను వ్యక్తపరుస్తూ పర్షియన్ భాషలో ఒక సందేశాన్ని వ్రాయించారు. ఆయన చివరి మాటలు తన శాశ్వత స్నేహితుడైన యేసుక్రీస్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేయడంలోని ఆనందాన్ని నొక్కి చెప్పాయి. కర్తార్ సింగ్ మరణానంతరం ఆయన మరణశిక్షను చూసిన అక్కడ అధికారి ఆయన బైబిల్ను, ఆయన చివరి సందేశాన్ని ఎవరికీ తెలియకుండా ఇంటికి తీసుకువెళ్ళి బైబిల్ చదివి ఆ అధికారి కూడా క్రీస్తుని అంగీకరించారు. ఒక దినము భక్తులైన సాధు సుందర్ సింగ్ గారు ఆ పట్టణాన్ని దర్శించారు. అక్కడ ఆయన కర్తార్ సింగ్ గారు మరియు ఆ అధికారి యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని నేరుగా విన్నారు. సాధు సుందర్ సింగ్ గారు భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు కర్తార్ సింగ్ గారి తండ్రిని కలుసుకొని తన కుమారుడు వీర మరణం గురించి వివరించారు. కర్తార్ సింగ్ గారి బలిదానం సమయంలో ఆయన ప్రదర్శించిన
క్రీస్తు ప్రేమ గురించి మాట్లాడుతుండగా ఆ వృద్ధుడైన కర్తర్ సింగ్ గారి తండ్రి హృదయం మెత్తబడి చివరికి ఆయన కూడా క్రీస్తుని రక్షకుడిగా నేను నమ్ముతున్నానని సాధు సుందర్ సింగ్ గారి ముందు ఒప్పుకున్నారు. విన్నారు కదా, ఈ దైవ సేవకుడి నుండి మనం పొందుకున్న స్ఫూర్తి ఏంటంటే మనము కూడా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఈ సేవకుడు తాను ప్రేమించి పెండ్లాడబోయే అమ్మాయి కన్నా దేవునికి విలువ ఇచ్చారు. ఒంటి మీద వస్త్రములు తీసివేసిన అరణ్యంలో ప్రార్థనతో గడిపారు. మరి మనం మందిరానికి వెళ్ళాలన్నా, ప్రార్థించాలన్నా, దేవునితో గడపాలన్నా ఎన్నో సాకులు వెతుక్కుంటాము. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు ఈ లోకానికి కానీ లోకంలో ఉన్న వాటికి కానీ భయపడక క్రీస్తుతోనే సాగాలి. ఇదే కదా నిజమైన భక్తి కలిగిన జీవితం అంటే. ఆమేన్.